వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. కోల్కతా రేప్ కేసులో నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని కోర్టు అనుమతి ఇవ్వడంతో సిబిఐ అధికారులు అతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. పాలిగ్రాఫ్ టెస్ట్ గా దానికి మరొక పేరు లై డిటెక్టర్ కూడా అంటుంటారు. అసలు లై డిటెక్టర్ అంటే ఏంటి, ఏ విధంగా టెస్ట్ చేస్తారు, ఆ టెస్ట్ చేసే నిందితుడు నిజాలు చెప్తాడా చెప్పడా అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి తెలంగాణలో ఫోరెన్సిక్స్ ల్యాబ్ డైరెక్టర్, మాజీ డైరెక్టర్, ప్రస్తుతం పూణేలో ఎన్ఎఫ్ఎస్ఎల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శారదా అవధాని గారు ప్రస్తుతం అంటున్నారు. మేడం అడిగి అసలు లై డిటెక్టర్ అంటే ఎలా చేస్తారు, అందులో నిజాలు బయటకు వస్తాయా లేవన్న విషయాన్ని మేడం తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. మేడం, అసలు లై డిటెక్టర్ అంటే ఏ విధంగా చేస్తారు? ఆ టెస్ట్ చేయడం వల్ల నిందితుడి నుంచి నిజాలు రాబట్టే అవకాశం ఉందా లేదా? తప్పకుండా అండి. అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక క్రిమినల్ ప్రొసీజర్ లో ఒక నిందితుడి మీద ఇటువంటి టెస్ట్లు అంటే ఇన్వెస్టిగేషన్ టూల్స్ అంటాం వీటిని. దీంతో పాటుగా మనం సాధారణంగా ఈ నార్కో అనాలిసిస్ అని, తర్వాత బ్రెయిన్ మ్యాపింగ్ అని, లై డిటెక్షన్ అని, ఈ 3 విధాల టెస్ట్లు మనం ఒక వ్యక్తి డిసెప్షన్ చేస్తున్నాడా లేదా, అంటే నిజం చెప్పట్లేదా లేదా అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ ని తప్పుదో పడడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి విషయాలు మనం కనుక్కోవడానికి అవకాశం ఉందండి. అయితే దానికంటే ముందు, ఈ టెస్ట్ కంటే ముందు మనం ఏం చేయాలంటే, ఏ వ్యక్తి మీద అయితే మనం ఈ టెస్ట్లన్నీ చేద్దాం అనుకుంటున్నాం, డిసెప్షన్ డిటెక్షన్ టెక్నిక్స్ అంటారు వీటిని. డిసెప్షన్ డిటెక్షన్ టెక్నిక్స్ అనమాట. వీటిలో ఏం చేస్తామంటే, ఆ వ్యక్తి యొక్క సైకి అంటే అతని సైకాలజీ ఏ రకంగా ఉంది అని మనం అర్థం చేసుకోవడానికి మనం ముందు ప్రీ ఇంటర్వ్యూ అంటాం, ప్రీ టెస్ట్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో మనం ఏం చేస్తామంటే రకరకాల ప్రశ్నలు అతన్ని అడిగి అతని సైకి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అనమాట. అంటే ఇతను అబద్ధాలు చెప్పే వ్యక్తి, ఇతని నేచర్ టిమిడ్ గా ఉంటాడా, లేకపోతే అగ్రెసివ్ గా ఉంటాడా, లేకపోతే అబద్ధాలు చెప్పడమే అదే ఒక ప్రవృత్తిగా ఉంటాడు. పాథలాజికల్ లయర్స్ అంటారు అటువంటి వాళ్ళని. సో అదే ప్రవృత్తిగా పెట్టుకునే విధంగా ఉంటున్నదా ఇతని ప్రవర్తన అన్నది మనకి ఎవరైతే ఎగ్జామినర్ ఉంటాడో, అంటే పరీక్ష చేయాలి అన్న సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో, పూర్తి అవగాహన మనకి కావాల్సి ఉంటుంది అనమాట. సో దాని ప్రకారంగా మనం ప్రశ్నలు తయారు చేసుకోవడం జరుగుతుంది. అయితే రేపు పొద్దున అతను నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ ఏంటో చెప్పకుండా నన్ను ఇంక్రిమినేట్, సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటాం కదండి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 23 ప్రకారము, ఆ విధంగా అనకుండా మనం ఏం చేస్తామంటే, ఇవన్నీ లీగల్ గా మనం వాడాలి రేపు పొద్దున ఎవిడెన్స్ కింద అని కనుక అనుకున్నట్లయితే కోర్టు పర్మిషన్ కూడా మనకు కావాల్సి ఉంటుందండి. మనం ఎట్లా పడితే అట్లా చేయడానికి. సో అందువల్లనే ఈ పోలీస్ కూడా, కలకత్తా పోలీస్ మనకి పర్మిషన్ తీసుకుని ఉన్నారు, లోకల్ కోర్టు పర్మిషన్ ఇతని మీద పాలిగ్రాఫ్ చేయడానికి, ఎవరైతే నిందించుతున్నారో అతని మీద చేయడానికి వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని ఉన్నారు. సో ఆ ప్రకారంగా ఈ టెస్ట్, ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ అని చెప్పి తీసుకుని దాంట్లో అతని సైకాలజీ అండర్స్టాండ్ చేసుకుని ప్రశ్నల జాబితా తయారు చేస్తారు. అయితే ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి అన్నది, కేసు ఎంత జటిలంగా ఉన్నది అన్న దాన్ని బట్టి మనకు అన్ని సిట్టింగ్స్ కూర్చోవాల్సి వస్తుంది అతనితో. ఎందుకంటే మొదటి దఫాలోనే అన్ని నిజాలు చెప్పడం లేదా డిసెప్షన్ ఎక్కువగా చేయడం అనేది ఎక్కువ ఉంటుంది. సో క్రమేపీ మనం 2-3 సిట్టింగ్స్, అంటే ఆ కేసును బట్టి ఉంటుందండి, ఒక కేసు టు కేసు అది డిఫర్ అవుతుంది. సో ఆ రకంగా మనం తెలుసుకున్నాక అతనికి చూపిస్తాం. మామూలుగా ఆన్సర్ లీక్ అయింది అంటే, 20% పేపర్ లీక్ అయింది అన్నట్టుగా ఆ క్వశ్చన్స్ కూడా అతను చూపెడతాం. అయ్యా ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఈ సడన్ గా అయితే రేపు పొద్దున బాడీ రియాక్ట్ అవుతుంది కదా అనవసరంగా అన్నిగా. అట్లా కాకుండా అతన్ని ఆయత్తపరుస్తాం అనమాట టెస్ట్ కి. అతన్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేసి ఆ క్వశ్చన్స్ చెప్తే, మనం ఎంత ప్రిపేర్ చేసినా కూడా ఫస్ట్ టైమర్స్ ఉంటారు అనుకోండి, వాళ్ళు ఈజీగా పాలిగ్రాఫ్ టెస్ట్ లో దొరికిపోతారు. అదే హార్డ్ కోర్ క్రిమినల్స్ అదే ప్రవృత్తిగా క్రైమ్ చేయడమే ఒక ఆనవాయితీగా పెట్టుకున్న వ్యక్తులకు పెద్దగా పని చేయదు పాలిగ్రాఫ్. అంటే హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉంటారు కదా, ఘరానా దొంగలు, వాళ్ళకి పని చేయదు. ఫస్ట్ టైమర్స్ ఉంటారు, కొంత గిల్టీ కాన్షియస్ ఉంటుంది, వాళ్ళకి ట్రిక్ చేస్తూ ఉంటుంది, అలాంటి వ్యక్తులకి ఇది బాగా పనిచేస్తుంది. సో లీగల్ గా కూడా మనం పర్మిషన్స్ అవి తీసుకోవాల్సి ఉంటుంది. మేడం, ఒక టెస్ట్ చేసే ముందు ఆయన అనుమతి లేకుండా చేయొచ్చా? కోర్టు అనుమతి ఇచ్చినా నాకు ఇష్టం లేదని చెప్తే అట్లా అనడానికి అవకాశం ఉందండి. అయినా కూడా ఏంటంటే,
మనం అడ్వర్స్ ప్రిజంప్షన్స్, అడ్వర్స్ రిమార్క్స్ అన్నది హయ్యర్ కోర్టు డ్రా చేయొచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది. మన ఎన్‌డి తివారీ కేసు మీకు అవును. అవును. గుర్తుగా ఉంటుంది. ఆ కేసులో అవును. కూడా అతను మొరాయించాడు కన్సెంట్ ఇవ్వటానికి. అవును. కన్సెంట్ ఇవ్వనన్నాడు. అప్పుడు ఏం చేశారంటే హయ్యర్ కోర్ట్స్, మీరు కన్సెంట్ ఇవ్వరంటే మీ గురించి మేము అడ్వర్స్ గా మేము ప్రిజంప్షన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని వి మే ప్రెస్యూమ్ దట్ యు ఆర్ ది అక్యూజ్డ్. దట్ ఈస్ ది రీజన్ వై యు ఆర్ రిఫ్యూజింగ్ అన్న పద్ధతిలో వాళ్ళు అడ్వర్స్ ప్రిజంప్షన్స్ డ్రా చేసుకునే అవకాశం ఉంది పై కోర్ట్స్ అన్నమాట. హయ్యర్ కోర్ట్స్, అపెక్స్ కోర్ట్స్. అందుకని ఏ విధంగా అయినా వాడు నో అనటానికి లేదు. ఓకే. పైగా కోర్టు పర్మిషన్ కూడా ఉంది కాబట్టి కన్సెంట్ కూడా మనం లిఖితపూర్వకంగా ఎలాగో ఇస్తారు వాళ్ళు, ఇంకా తప్పదు. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ పోనీ మీరు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికైనా మీరు చేసుకోండి అని ఆ రకంగా కన్విన్స్ చేసి కన్సెంట్ తీసుకుని బోత్ లీగల్ కన్సెంట్ అండ్ పర్సనల్ కన్సెంట్ ఆఫ్ ది పర్సన్ ఈ రెండు కూడా అవసరం. మేడం ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు అనుకోండి. ఒప్పుకున్న తర్వాత ఆయన హెల్త్ ఆ రోజు కరెక్ట్‌గా ఉండాలా? లేదా ఫీవర్ గాని, జలుబు గాని ఉంది అని ఎస్కేప్ అయ్యే అవకాశం ఉందంటారా? అది మనం టెస్ట్ చేస్తాం కదండి. ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ ఇంటర్వ్యూలో మనం అన్ని గమనిస్తాం. ఎందుకంటే కొంచెం సైకాలజీ తెలిసిన వ్యక్తి అక్కడ ఎక్స్‌పర్ట్ గా ఆ పాలిగ్రాఫ్ చేయడానికి వినియోగించబడి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. మనకి లేమన్‌కి అంతగా మనకు తెలియకపోవచ్చు కానీ సైంటిస్ట్ విత్ దట్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ సైకాలజీ విల్ బి హ్మ్. ఇన్ ఎ బెటర్ పొజిషన్. అంటే అతను కావాల్సిగా నటిస్తున్నాడా? లేకుంటే నిజంగా ఏదన్నా రుగ్మత ఉన్నదా? అన్నది అంటే ఒకటి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ లాంటివి ఏమన్నా మనకి ఆబ్వియస్ గా ఉంటే మనం ఎక్కువ హై బీపీ ఉన్నప్పుడు తీసుకోమండి. ఎందుకంటే ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్, కార్డియాక్ రిలేటెడ్ టెస్ట్‌లే కాబట్టి మనం అటువంటి రుగ్మతలు ఉన్న వ్యక్తికి పూరా హై బీపీ ఉన్న వ్యక్తి లేదా హార్ట్ పాల్పిటేషన్ ఎక్కువ ఉన్న వ్యక్తిని కొంచెం ఆ రోజు తట్టుకుని మనం వేరే సూటబుల్ గా ఉన్న డేట్ ఒకటి తీసుకుని కోర్టు పర్మిషన్ తీసుకుని అప్పుడు కండక్ట్ చేయవలసి వస్తుంది. ఓకే. మేడం ఇంటర్వ్యూ ముందు ఆయనకేమైనా లిక్విడ్ గాని, ఇంజెక్షన్‌లు గాని ఇచ్చి తర్వాత చేస్తారా? లేదు ప్రేయర్‌గా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఈ నార్కో అనాలిసిస్ చెప్పాను కదండి, దాంట్లో మాత్రం మనకు ఇంట్రావెనస్ ఇంజెక్షన్ సోడియం పెంటథాల్ అని చెప్పి నార్కోటిక్ డ్రగ్ కొంచెం హిప్నాటిక్ స్టేట్ వెళ్ళేలాగా చేస్తారు. బట్ పాలిగ్రాఫ్ లో అటువంటివి లేవండి. అందుకనే దీన్ని నాన్ ఇంట్రూజివ్ టెస్ట్ అంటారు. అంటే ప్రైవసీకి భంగం కాకుండా, అతని బాడీ ప్రైవసీకి భంగం కాకుండా ఉండేటువంటి ఈ ప్రక్రియ అన్నమాట. ఇందులో ఉత్త అటాచ్మెంట్స్ ఉంటాయి. మనం ఎలాగ బీపీ చూపించుకోవాలంటే మనం చూస్తాం కదండి, అలాగే అవునండి. అలాగే మనం హార్ట్ బీట్ చూడాలంటే స్ట్రెచ్ పెడతాం కదా, అట్లాంటిదే ఉంటుంది ఇందులో. అచ్చా! అటాచ్మెంట్స్ ఉంటాయి. అందులో కూడా అటాచ్మెంట్ పెట్టిన తర్వాత వెంటనే ప్రశ్నలు అడగం. కొంచెం సో అట్లా అయిన తర్వాత ముందు బేస్ లైన్ ఎలా ఉంది, ఆయనకు ప్రశ్నలు అడగనప్పుడు అతని బేస్ లైన్ ఎలా ఉంది అంటే హ్మ్. మామూలు నార్మల్ హార్ట్ బీట్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది అన్నవి మనం మానిటర్ చేసుకుంటాం. ఆ లెవెల్ ని మనం బేస్ లైన్ అంటాం. సో ప్రశ్న అయిన తర్వాత అతనిలో మార్పు ఏ రకంగా వస్తుంది, ఫిజియలాజికల్ చేంజ్ ఏ రకంగా వస్తుంది అన్న దాన్ని బట్టి ఏం ప్రశ్న అడిగాము, ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది, ఈ రెండు బేరీస్ వేసుకుని ఆ చార్ట్ ని పూర్తిగా స్టడీ చేసి ఒక్క సిట్టింగ్ లో మనం 10 ప్రశ్నల కంటే ఎక్కువ అడగడానికి వీల్లేదండి. హుహు. ఎందుకంటే స్ట్రెస్ఫుల్ అవుతాడు కాబట్టి వ్యక్తి 10 అవును. అడుగుతాం. ఇది కొంచెం జటిలంగా ఉన్న కేసు కాబట్టి 10కి 10 చోట 20 అడగొచ్చు, 50 అడగొచ్చు. కానీ ప్రతిసారి 10 అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక రోజు, 2 రోజులు ఆహ్, అతని యొక్క దీన్ని బట్టి, అది మనస్థితిని బట్టి మనం ఆ గ్యాప్ ఉంటుందండి. 2 రోజుల, 3 రోజుల గ్యాప్ అనేది నిర్ధారణ చేస్తాం. అది. మేడం మీరు చెప్తున్నట్టుగా 10 ప్రశ్నలు ఒకేసారి అడగకుండా దశల వారీగా అడుగుతున్నప్పుడు, ఆయన చెప్పింది నిజమా కాదని స్పాట్‌లో తెలుస్తుంటదా మనకి? తెలుస్తుందండి. ఎందుకంటే వెంటనే ఆహ్, స్టిమ్యులై అండ్ రెస్పాన్స్ అంటారు. స్టిమ్యులై హ్మ్. అండ్ రెస్పాన్స్. ఇప్పుడు మనకి ఫస్ట్ టైమర్స్ అని చెప్పాను కదా! మీకు ఎవరైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నారో వాళ్ళు హ్మ్. గిల్టీ మైండెడ్ అయి ఉండాలి. గిల్టీ మైండెడ్ అంటే అరే! తప్పు చేశాను నేను, చేయకుండా ఉండాల్సింది అన్నటువంటి ఒక మార్పు, పరివర్తన అన్నది ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులు బాగా పనికొస్తారు. పాలిగ్రాఫ్ టెస్ట్‌లో ఈజీగా పట్టుబడిపోతారన్నమాట. అచ్చా! బాగా డిసెప్షన్ నేర్చిన వాళ్ళు, యోగా బాగా నేర్చిన వాళ్ళు, అబద్ధాలే అదే పనిగా చెప్పడానికి కూర్చున్న వాళ్ళు ఈ పాలిగ్రాఫ్‌ని కూడా బీట్ చేయొచ్చు. అలాంటి మహానుభావులు కూడా ఉంటారు. అవునా? ఆ! అందుకని ఉంటారండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. ఎందుకని ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ మిషన్ కదా! మిషన్ హ్మ్. రీడింగ్స్ ఇస్తుంది. దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాల్సింది సైంటిస్టే తర్వాత. హుహు. అవన్నీ చార్ట్‌లు వచ్చాక దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాల్సింది యాక్చువల్‌గా సైంటిస్టే. మిషన్ అచ్చా! ఎంతవరకైనా రీడింగ్స్ ఇస్తుంది కానీ, మన డాక్టర్ గారు గ్రాఫ్ తీసుకుంటే అది రీడింగ్స్ హ్మ్. ఇస్తుంది అంతే, మిషన్ పని అంతవరకే. బట్ దాని ఓకే. రిజల్ట్ ఇంటర్ప్రిటేట్ చేయాల్సింది ఎక్స్‌పర్టే. అది. ఓకే. ఆ గ్రాఫింగ్ కరెక్ట్ వస్తదండి మనకి? ఆ గ్రాఫ్ అంటే మనం గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే, మనం అన్ని ప్రశ్నలు వరుసగా రిలవెంట్ గా ఉన్నవే అడగమండి. అంటే కేసుకు సంబంధించినవే ఉండవన్నీ. హ్మ్. ఆల్టర్‌నేటివ్ గా ఉంటాయి. ఫస్ట్
ప్రశ్న ఏంటంటే, అబ్బాయి నీ పేరు పలానా సుబ్బారావు కదా, అతని పేరు హ్మ్. సుబ్బారావు అనుకోండి, అతనికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అవును అవును. అంటాడు. హ్మ్. అవును అనగానే ఒక రెస్పాన్స్ వస్తుంది. హ్మ్. అయ్యా పలానా రోజు నువ్వు ఆ క్రైమ్ సీన్ లో ఉన్నావు కదా అన్నావు అనుకోండి, ఆ లోపల గిల్టీ మైండ్ ఫ్లిప్ చేస్తూ ఉంటాడు అనమాట. వాడు ఉన్నాడు కానీ ఉన్నానని చెప్పడు కదా, ఎస్ అన్నాడు, వాడు అవును. నో అంటాడు. హ్మ్. కానీ గ్రాఫ్ హ్మ్. వేరేగా చూపిస్తుంది. హుహు. గ్రాఫ్ లో మనకి డీవియేషన్ ఎలా చూపిస్తుంది అంటే, వాడు ఉన్నాడు అక్కడ అన్న రెస్పాన్స్ మనకు వస్తుంది. అచ్చా! నార్మల్ గా బేస్ లైన్ దగ్గరే ఉండాలి. గ్రాఫ్ హ్మ్. లో ప్రశ్న అడిగినప్పుడు హ్మ్. డీవియేషన్ రాకూడదు కదా, డీవియేషన్ వస్తుంది. అంటే పీక్ ఓకే. కొంచెం పైకి పోతుంది అనమాట బేస్ లైన్. ఓ దాన్ని బట్టి ఓకే. మనకేం అర్థం అవుతుంది, వాడు హ్మ్. చెప్తున్నది అబద్ధము అన్నది మనకి తెలిసిపోతుంది. అట్లా ఒక్క ప్రశ్న కాదుగా మనం అడిగేది, 10 ప్రశ్నలు అడిగితే ఆ కంబైన్డ్ గా మనం తీసుకున్నప్పుడు అతను ఎంతవరకు నిజాలు చెప్తున్నాడు, ఎంత డిసెప్షన్ చేస్తున్నాడు అన్నది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే. అంటే మనం చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు అంటే ఒక సిట్టింగ్ కాకుండా మీరు చెప్తున్నట్లుగా హ్యాబిచ్యువల్ లెఫ్ట్ ఉన్నాడనుకోండి. అటువంటి వాళ్ళు కేస్ స్టడీ చేస్తున్నప్పుడు ఒకసారి జోవియల్‌గా కొన్ని క్వెషన్స్ ఉంటాయి. తర్వాత అసలు విషయంలోకొస్తారనేది వాస్తవం అంటారా? అంటే వాటిని రిలవెంట్ క్వశ్చన్స్ అని అంటారు. పీక్ హ్మ్. ఆఫ్ టెన్షన్ క్వశ్చన్స్ అని అట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి మనకి. అంటే అతని సైకిని బట్టి ఏ మెథడాలజీ వాడాలి అనేది అప్పుడే నిర్ధారణ. చాలా కేసులు మీరు చూసుంటారు కదా! ఇటువంటి ముదురు కేసులు. ఏంటంటే హైదరాబాద్ లో మాత్రం ఈ కేసు తర్వాత సుప్రీం కోర్ట్ సెన్సేషనల్ కేసు సెల్వి అండ్ అదర్స్ వర్సెస్ కర్ణాటక అని సెన్సేషనల్ గా ఇటువంటి టెస్ట్ల మీద రకమైన నెగటివ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసింది కోర్టు. సో దాని తర్వాత మన దగ్గర హైదరాబాద్ లో అటువంటి కేసులు తక్కువ అయిపోయినాయి. లాస్ట్ కేసు వచ్చి నాకు తెలిసి ఈ శైలజ కేసు అని మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాము. శైలజ అని చెప్పి ఆ కేసులోనే మనం పాలిగ్రాఫ్ వాడామండి. తర్వాత కేసు ఈ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ అయిన తర్వాత మన దగ్గర తక్కువైనాయి కేసు. మన దగ్గర నార్త్ లో కొంచెం ఇంకా దాన్ని విరివిగా వాడుతున్నారు కానీ మన దగ్గర ఎక్కువ కేసు రిపోర్టింగ్ అవ్వలేదు. ఎందుకంటే ఓకే. ఆ కేసులో క్లియర్ గా చెప్పారు, ఇది ఒక ఇన్వెస్టిగేషన్ టూల్ కింద వాడాలి కానీ దాంట్లో వచ్చేటువంటి వెలికి వచ్చిన నిజాల్ని మనం ఎవిడెన్స్ కింద తీసుకోవడానికి వీలు లేదన్నట్టుగా తీర్పు వచ్చింది. సో దాన్ని బట్టి మనకి ఎక్కువగా ఆ ప్రాముఖ్యత అంతగా తగ్గిపోయింది ఓకే. పాలిగ్రాఫ్. సార్ ఇప్పుడు మరి ఆ స్టేట్‌మెంట్ బేస్ చేసుకొని కోల్‌కత్తా కేస్‌కేమైనా లింక్ అవుద్దా? అంటే ఇప్పుడు ఇది మోర్ దెన్ సైన్స్, ఇట్ ఈస్ ఆర్ట్ అండి. ఎటువంటి ప్రశ్నలు వేస్తే అతని గిల్టీ కాన్షియస్ ప్రిక్ అవుతుంది అన్నది ఆ ఎక్స్‌పర్ట్ కి తెలియాలి బాగా. ఎందుకంటే అందుకనే అతని సైకాలజీ కూడా అనలైజ్ చేస్తారు. టెస్ట్‌లో ఓకే. ప్రీ ఇంటర్వ్యూలో ఇవన్నీ కనుక్కొని ఆ ఎక్స్‌పర్ట్ ఎంత సమర్థవంతంగా వేస్తాడో ప్రశ్నలు ఆ కేస్‌కి సంబంధించింది అన్న దాని మీద అది కీలక అంశం కింద మనకి ఉంటుందండి. అతను సక్సెస్‌ఫుల్‌గా ఈ ఫ్రేమ్ చేయగలిగాడనుకోండి, సో అతన్ని హ్మ్. ప్రిక్ చేయగలుగుతాడు. అందులో కూడా ఈ కేసులో మీరు తీసుకున్నట్టయితే ఇతను రాయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సస్పెక్ట్, హ్మ్. అతను ట్రాఫిక్ కానిస్టేబుల్ వాలంటరీగా ఉన్నాడు అతను. సో అవును. అతను ఏంటంటే అతనేమి రెగ్యులర్ హార్డ్ కోర్ క్రిమినల్ ఏం కాదు. ప్లస్ అతను అదే ప్రవృత్తి కింద లేడు. మరి అతను ఎందుకు ఒప్పుకున్నాడా? ఏ ప్రలోభానికి లోబడి ఒప్పుకున్నాడా వాలంటీర్‌గా? లేదా అతనితో పాటు ఎంతమంది, ఎందుకంటే గ్యాంగ్ రేప్ అన్నది క్లియర్‌గా పోస్ట్‌మార్టం రిపోర్ట్ అవి మీరు చూసుకున్నట్టయితే దాంట్లో క్లియర్‌గా ఉంది. సో ఇట్లా ఉన్నప్పుడు అతను ఒక్కడు ఇంత అఘాయిత్యం చేయగలుగుతాడా? ఇంత రకమైన చాలా భయంకరమైన ఇంజురీస్ అమ్మాయి శరీరం మీద ఉన్నాయన్నట్టుగా, ప్లస్ ఆ ఫ్లూయిడ్స్ అవి కూడా చాలా ఎనార్మస్ అమౌంట్ లో ఒక సింగిల్ పర్సన్ చేస్తే అంతగా ఇంజరీస్ అవి అవ్వవు. అంత హారిఫైయింగ్ గా ఉండేటువంటి పోస్ట్ మార్టం ఈ మధ్య కాలంలో ఎవరు చూడలేదన్నది కూడా నిర్వివాదాంశం అందులో. అందుకని అతను ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఏ ప్రలోభాలను ఆశించి లేదా ఏ భయానికి లొంగి అట్లా మాట్లాడుతున్నాడు? వాలంటీర్ గా అతను ఒప్పుకోలు చేస్తున్నాడు అన్నది కూడా ఈ కేసులో చాలా కీలక అంశం అవుతుందండి. అందుకని ఇవన్నీ టెస్టులు చేయటం వల్ల మనకి ఆ ఏ వ్యక్తులు ఉన్నాడు, ఈ ఒక్కడి వల్లే అయిందా? లేకుంటే గ్యాంగ్ రేప్ అని మనం అనుకున్నట్టుగా ఇతర వ్యక్తులు ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళు ఎటువంటి ప్రెషర్స్ ఇతని మీద తెచ్చుంటారు? వాళ్ళ మోటివ్ ఏమై ఉండుంటుంది? ఎందుకు ఇటువంటి ఘాతుక చర్యకు వాళ్ళు పాల్పడ్డారు? ఇవన్నీ కూడా బయటకొస్తాయండి దాంట్లో మనం ఓకే. అడిగే ప్రశ్నలు బట్టి. ఓకే. పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే అసలు నిజాలు బయటకొస్తాయి అంటున్నారు శారదా ఉదయ్ గారు. అంటే కోల్‌కత్తా కేసులో రాయ్ ఒక్కడే ఉన్నాడా? రాయ్‌తో పాటు మరింతమంది ఉన్నారా? ఒకవేళ రాయ్ కాకుండా మరి కొంతమంది ఉంటే ఎందుకు వాళ్ళ పేరు దాచిపెట్టాడనే విషయం
అసలు నిజం బయటకు రావాలంటే ఖచ్చితంగా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాల్సిందే అంటూ అవధాని గారు చెప్తున్నారు. ఇది పాలిగ్రాఫ్ టెస్ట్ పై అవధాని గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి.